హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీదేవి జంటగా నటించినటువంటి ఒక వినోదాల వల్లరి గడసరి అత్త సొగసరి కోడలు. ఈ టైటిల్ వినగానే మనకి అత్త కోడళ్ళ కథ అనిపిస్తుంది. అలానే ఉంటుంది కథ కూడా. అత్తగారిగా అద్భుతమైన నటి, ఆ పాత మధురాల స్మృతులని గుర్తు చేసే అలనాటి మేటి నటి, మహానటి భానుమతి గారు. సొగసరి కోడలుగా మన జగదేక సుందరి శ్రీదేవి గారు. మధ్యలో హీరో కృష్ణ గారు. ఈ ఇద్దరి టైటిల్ రోల్స్ మధ్యనే కృష్ణ గారే అసలు కథనంతా నడిపిస్తారు. ఈ సినిమాలోని ఇంకా విశేషాలు చూస్తే మీరు జూన్ 20, 1981 ఈ సినిమా రిలీజ్ కాగా కట్ట సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఇది కృష్ణ గారితో ఆయనకి రెండవ సినిమా. వియ్యాల వారి కయ్యాలు అనేది ఆయన మొదటి సినిమా. కృష్ణ గారితో ఆయన డైరెక్షన్ చేసింది కూడా అదే ఫస్ట్ సినిమా. మొదటి సినిమాతోనే ఒక చక్కని హాస్యము, అలానే కమర్షియల్ హంగులు విలువలు కలిగినటువంటి ఒక సునిశితమైన వ్యంగ్యము, ఆ డైలాగులకి చోటు కల్పించినటువంటి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ గారితో 81లో కూడా ఈ సినిమా తీసి హిట్గా సాధించారు. ఆ తర్వాత మనకి వయ్యారి భామలో వగలమారి భర్తలకు కూడా ఈయన దర్శకుడు. ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేకతలు చెప్తాను. రాజబాబు గారు నటించారు ఇందులో కమెడియన్గా. కానీ ఆయన దాదాపు చిట్టిబాబులాగా మారిపోయి ఉంటారు. అంటే అప్పటికే ఆయన అనారోగ్యం పాలయ్యారు, మొహం అంతా ఊపిపోయి. అలాగనే కృష్ణ గారితో హీరోయిన్గా నటించినటువంటి ఒకప్పటి గ్లామర్ బ్యూటీ కాంచన గారు ఇందులో కృష్ణ గారికి అత్తగారిగా నటిస్తారు. చాలా వయసు మీద పడినట్లు కనిపించడమే కాకుండా ఆమె ఈ రోజుకి 2024లో కూడా ఉన్నారు. 2024లో ఎలాగైతే ఉన్నారో 1981లో దాదాపు అలా ఉన్నట్టు కనిపిస్తారు ఈ సినిమాలో. అంటే అంత ముసలితనం ఒకసారిగా మీద పడినట్లు ఈ సినిమాలో నటించారు. దీనికి ముందు దొంగల దోపిడీలో కూడా ఆమె ఒక చిన్న క్యారెక్టర్ చేసిన సంగతిని మనం గుర్తు చేసుకున్నాం గతంలో. ఇంకా పాత తరం నటులు ఒకప్పటి హీరో రమణమూర్తి గారు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తారు. అంతా మన మంచికే అనే ఒక సినిమాలో భానుమతి గారితో ఆమె డైరెక్షన్లో నటించినటువంటి కృష్ణ గారు, అంటే 72లో మనకి 12 కాపురం ఆ సమయంలో వచ్చిన ఆ సినిమాని పోల్చుకున్నప్పుడు 10 ఏళ్ల తర్వాత ఒక సూపర్ స్టార్గా మారిన కృష్ణ గారితో నటించిన రెండో సినిమాగా దీన్ని చెప్పాలి భానుమతి గారితో. అలానే కాంచన భానుమతి గారి మధ్య ఆ స్నేహము, కలిసి నటించినటువంటి ఆ పాత రోజులు కూడా ఇందులో గుర్తు చేసుకోవచ్చు. ఇందులో కొన్ని డైలాగులు మత్సు విలానంటే, రమణమూర్తి గారి పేరు డాక్టర్ దామోదరం అయితే ఆమె భానుమతి గారికి చెప్పకుండా కృష్ణ శ్రీదేవి పెళ్లి చేసుకోరన్నారన్న విషయాన్ని తెలుసుకొని నీ పేరేమిటన్నావు అని అడుగుతారు భానుమతి గారు. దామోదరం గారు అనగానే దామోదరం కాదయ్యా నువ్వు దగా దామోదరానివే అంటారు. అలానే నూతన్ ప్రసాద్ గారు సుశీల అంటే శ్రీదేవి గారి క్యారెక్టర్ని మరో మగ పురుగు చూడటానికి వీల్లేదు, తానే సొంతం చేసుకోవాలనుకునే క్రమంలో ఒక డైలాగ్ చెప్తారు. ఒక ఎంత వయసు ఉన్నది అంటే 60 ఏళ్ళు ముసలోడు అంటే అమ్మమ్మో అస్సలు నమ్మడానికి లేదు. ఆ కాలం ఈ ముసలోళ్ళంతా కూడా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు అంటారనమాట. అంటే ఒక మాటలు, సంభాషణలు, ఆ సంభాషణలు పలికే తీరులో పరిపక్వత, ఒక అథెంటిసిటీ సాధించినటువంటి నటులు ఒక డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు మనం. ఇక నా రెండో పాయింట్ అంటూ రాఘోపాలరావు గారు ఇందులో ఒక చిన్న సైజు కొద్దిపాటి సమయం విలన్గా కనిపిస్తారు. విలన్గా అంటే ఆ పాత్రపరంగా. ఇక మనకి ఈ అత్తగారు కొత్త కోడలు అని ఈ నెలలోనే జూన్ నెలలోనే 69లో రిలీజ్ అయిన సినిమా గురించి కూడా మనం ముచ్చటించుకున్నాం కదా. అందులో కూడా సూర్యకాంతం గారు ఎలాగైతే ధనమన్నంతా పేరాస కలిగి ఉంటుందో ఇందులో మన భానుమతి గారు కూడా అలానే డబ్బు మీద ఆశ పెట్టుకొని ఉంటారు. అయితే గయ్యాళ్ళైతే కాదు కానీ గడుసుదనం అయితే కాదు కనిపిస్తుంది. అందుకే ఈ టైటిల్ రోల్ గడసరి అత్త అనేది కూడా జస్టిఫై అవుతుందన్నమాట. ఆమె తన ఆస్తి కోసం ఎలాంటి పనులు చేసే అత్తగారి కాకుండా తన ఆస్తిపాస్తులన్నీ తన గుప్పిట్లోనే ఉండాలి అన్న రీతిలో వ్యవహరించే క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆమె భర్తగా నాగభూషణం గారు, మొదట్లోనే పాత్రలను పరిచయం చేసే కోయవాడిగా నాగేష్ గారు కనిపించారు. ఇక మొదటి ఈ పెద్ద కొడుకైనటువంటి హర్నాథ్ గారికి ఇందులో ఒక పాత్ర కల్పించడం అనేది కృష్ణ గారి ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే జరిగింది అనుకోవాలి.
పిఆర్ వరలక్ష్మి గారు ఆయన భార్యగా నటించారు ఇందులో, పెద్ద కోడలుగా గడసరి అత్తగారికి. తన మేనమామైనటువంటి పిఎల్ నారాయణరావు గారు బట్టల వ్యాపారం చేయించి మోసాలు చేసి ఆయన్ని బయటికి నెట్టివేయడంతో పార్కులో మంచినీళ్ళు తాగుతూ బతుకుతూ ఉంటారు, ఇంటికి రాకుండా హర్నాథ్ గారు. ఆయన కోసం పాపం ఎదురు చూస్తూనే ఇంట్లో వండెడి చాకరీ చేస్తుంటారు పిఆర్ వరలక్ష్మి గారు. ఇవేమీ పట్టకుండా కాలేజీలో చదువు పూర్తి చేసుకొని వచ్చే సూర్యం క్యారెక్టర్ కృష్ణ గారిది. ఇక్కడ తన భార్యకి స్వేచ్ఛ ఇవ్వడం అనేది కుదిరే పని కాదు. స్వేచ్ఛ ఇస్తే ఆడవారి బ్రతుకు ఎలా తయారవుతుందో తనకు తెలుసు. అణిగిమణిగి ఉండాలనే తన మనస్తత్వంతో కాంచన గారిని దూరం పెట్టిన తండ్రిగా, అంటే భర్తగా రావు గోపాలరావు గారు, తండ్రిగా శ్రీదేవి గారికి కనిపిస్తారు మనకి. ఈ ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చిన సమయంలో అక్కడే తన కజిన్ బ్రదర్ అయినటువంటి రావు గోపాలరావు గారికి దగ్గరలోనే ఉంటారు మన భానుమతి గారు. ఆ అన్నవరస అయినటువంటి రావు గోపాలరావు కూతురు కృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆమె ఆశ. ఎందుకు అంటే ఆస్తి అంతా కలిసి వస్తుందని. అయితే ఈ మధ్యలో నా 50 ఎకరాలు అనుకుంటూ పిఎల్ నారాయణరావు గారు తన కుమార్తె అయినటువంటి రమాప్రభతో భానుమతి గారి ఇంటిలో తిష్ట వేస్తారు. అయితే ఇక్కడ మొదట్లో చెప్పినటువంటి నేను ఆ ఇంటికి తన మేన అల్లుడిగా వచ్చినటువంటి రాజబాబు ఆస్తి అంతా తన గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు కదా, ఆ రాజబాబు ఈ రమాప్రభతో ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి జంటకి చివరిలో పెళ్లి జరుగుతుంది. ఇది తెలియని పిఎల్ నారాయణరావు గారు తన కుమార్తెను కృష్ణ గారికి అంటగట్టాలని ట్రై చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ అంటగట్టడం అనే పదప్రయోగం నేను చాలా ఘాటుగా చేశాను, కానీ ఆశపడతారు అంతే. ఇలా సాగుతూ సినిమాలో తన భార్యకు దూరంగా పెట్టడమే కాకుండా తన కుమార్తె అయిన శ్రీదేవి గారిని చాలా కట్టుదిట్టంగా మగ పురుగు వాసన తెలియకుండా పెంచుతారు. అలానే లోకం తీరు తెలియని ఒక అమాయక యువతిగా కూడా కనిపిస్తారు. అక్కడే ఒక మాయాపాయంతో అక్కడ చేరినటువంటి కృష్ణ గారు నూతన్ ప్రసాద్ గారి ఆటలు సాగనివ్వకపోవటమే కాకుండా శ్రీదేవి గారికి ఓనమాల నుంచి అన్నీ నేర్పిస్తారు. ఆ సమయంలో మనకి శ్రీదేవి గారు నిజంగానే అమాయకంగా కనిపిస్తారు. ఏ అంటే ఏ అనడము, కృష్ణ గారు ఏది నేర్పిస్తే అది నేర్చుకోవడం అట్లా. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమని రావు గోపాలరావు గారు అంగీకరించరు. ఇక నా రెండో పాయింట్ ఏమిటంటే అంటూ కృష్ణ గారిని బయటికి వెళ్ళమంటారు. కృష్ణ గారు వెళ్ళిపోయిన తర్వాత రమణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి తన అత్తవరుస అయినటువంటి కాంచన గారికి కూతురుని చూపిస్తామని మాట ఇచ్చి ఆ పని చేసి బర్త్డే పార్టీలో అంతకుముందే ఇక పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పేసి మైనారిటీ తీసినటువంటి శ్రీదేవి గారితో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ భానుమతి గారికి మైండ్ పోతుంది. అయితే చేసుకున్నటువంటి పెళ్లి కూతురు ఎవరయ్యా అని ఆరాధీసిన తర్వాత రమణమూర్తి గారు చెప్పిన మీదట సంతోషిస్తారు. అయితే రావు గోపాలరావు గారు తన ఆస్తి శ్రీదేవి గారికి దక్కనివ్వను అనడంతో ఇక ఆమె మీద ఆరళ్ళు పెట్టడానికి తయారవుతారు. ఇక్కడ ఈ క్యారెక్టర్ని, శ్రీదేవి క్యారెక్టర్ని ఎండ్ చేస్తారు డైరెక్టర్. మరో శ్రీదేవి క్యారెక్టర్ తిరిగి వస్తుంది ఫారిన్ నుంచి. ఆ శ్రీదేవి ఎవరు, అసలు చనిపోయారన్న శ్రీదేవి ఏమవుతుంది, మధ్యలో కృష్ణ గారికి మెంటల్ ఎక్కినట్టు ఎందుకు ప్రవర్తిస్తారు, తిరిగి ఆ ఫారిన్ నుంచి వచ్చినటువంటి శ్రీదేవి గారు కృష్ణ గారిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు, చివరిలో రాఘగోపాలరావు కాంచన గారిని ఎవరు కలుపుతారు, ఈ ప్రశ్నలన్నింటి కూడా సమాధానాలు ఊహించటం అనేది ప్రేక్షకుడికి పెద్ద కష్టమైన పని ఏం కాదు. అలా ఈ సినిమా ఒక 100 days సినిమాగా ఆడగా మెడ్రాస్లో దీని గురించి ఒక 100 days ఫంక్షన్ కూడా జరపడం జరిగింది. ఇది కృష్ణ గారి ఒక సూపర్ హిట్ సినిమా గడసరి అత్త సొగసరి కోడలకి సంబంధించినటువంటి విశేషాలు. దీంట్లో పాటలు మనకి వేటూరు గారు రాయగా సంగీతం సత్యం గారు, చల్లపిల్ల సత్యం గారు ఇచ్చారు. మనం ఇందులో ఒక అంటే అరుదైన విషయం కాదు, కానీ అనూహ్యం అంటే ఊహించలేరు. 80ల్లో ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఒక జయమాలని లేదంటే జ్యోతిలక్ష్మి పాటలు అనేవి ఉండేవి, కానీ ఈ సినిమాలో మాత్రం అది లేదు. అదొకటి మనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ, ప్రస్తావించదగ్గ అంశం. హర్నాథ్ గారి క్యారెక్టర్ నిజంగానే ఉండి లేనట్లు ఉండే క్యారెక్టర్. అప్పట్లో ఆయనకున్నటువంటి ఆర్థిక అవసరాల మేరకు కృష్ణ గారు ఆదుకున్న పాత్రలో ఇది కూడా ఒకటి. దీనికి ముందు మా ఇంటి దేవత అనే ఒక సినిమాని రిలీజ్ చేయడంలో కూడా కృష్ణ గారు చేపించినటువంటి ఆ ప్రోత్సాహం మరవలేనిదని హర్నాథ్ గారే చెప్పుకున్నారు కూడా.
ఇక నూతన్ ప్రసాద్, రమణమూర్తి, రాజబాబు, పిఎల్ నారాయణరావు, మాడ, కాకరాల, కాంచన, రమాప్రభ మిగతా వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు తగినట్లు నటించి సినిమాని మెప్పించారు. ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు. ఈ సినిమా మంచి హిట్ సినిమా. టెక్నికల్ విషయానికి వస్తే మనము చెప్పుకోవడం మరచిపోయింది. ఈ సినిమాకి కథ అందించింది పినిశెట్టి గారైతే మాటలు కూడా ఆయనే రాశారు. ఇది ఒక సూపర్ హిట్ సినిమా గురించినటువంటి పాత జ్ఞాపకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.